మరో కాలర్ కృష్ణప్రసాద్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. కృష్ణప్రసాద్ గారు నమస్తే అండి, మీ క్వశ్చన్స్ ఏంటో అడగండి. నమస్తే సార్. ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ముఖ్యంగా ఇందాక కాలర్ అడిగినట్టుగానే కరప్షన్ పైన మోడీజీ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ముఖ్యంగా ఈ ఎన్నికల స్పీచ్లలో కానీ ఆగస్టు 15 జనవరి 26 రోజు కరప్షన్ గురించి మాట్లాడతారు. కానీ మీరు వచ్చి 10 years అయింది, కానీ మీరు ఎటువంటి జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. అప్పుడు మీరు 2014 ఎన్నికల ముందు ఫాస్టర్ డిస్పోజల్ ఆఫ్ కరప్షన్ ఛార్జెస్ కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెడతామని చెప్పారు. కానీ ఇంతవరకు మీరు జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాలేదు. ఫర్ ఎగ్జాంపుల్, we don't even know what the Minister of Law and Justice is doing in the country. ఎందుకంటే మీరు ఒకసారి చూస్తే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ తీసుకోండి, చంద్రబాబు నాయుడు తీసుకుంటే ఓటుకు నోటు కేసు, రేవంత్ రెడ్డికి అదే కేసు, జగన్మోహన్ రెడ్డి అయితే 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు. ఆయన కేసులు ఏమైనాయో ఎవరికి తెలియదు. కేసీఆర్ పైన కానీ కవిత పైన కానీ ఇలా పెద్ద పెద్ద లీడర్స్ పోయినటువంటి కేసులన్నీ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు. ఏంటంటే అసలు ఇది అంటే సామాన్యుడు ఒక చిన్న దొంగతనం చేస్తే, ఓ సైకిల్, ఒక మోటార్ బైక్ దొంగతనం చేస్తే తీసుకెళ్లి 3-4 రోజులు కుమ్మేస్తారు పోలీసులు. కానీ ఈ పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద కరప్షన్ కేసులు పెడితే 30 ఏళ్ల వరకు అవి కోర్టుకు రావు. అంటే అసలు మీరు కానీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ఈ అసలు ఎటువంటి ఇది ఉందంటే ఇండియాలో, అంటే మీరు అసలు ఎందుకున్నట్టు కంట్రీలో జ్యుడిషియల్ రిఫార్మ్స్ తీసుకురాకుండా 30 ఏళ్ల తర్వాత కేసు కోర్టుకు వస్తే ఏం లాభం? 30 ఏళ్ళప్పుడు వాడు అవినీతి చేసి 70 ఏళ్ళకి కోర్టుకు వస్తే ఏమైనా అసలు చెప్పుకోవడానికి ప్రశ్న అర్థమైంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఒక మాట మాట్లాడినాడు. నేను ఈ దేశంలో పొలిటికల్ కరప్షన్ జరగను, ముఖ్యంగా మా పార్టీలో పొలిటికల్ కరప్షన్ అనేది ఉండదు. ఆ పొలిటికల్ కరప్షన్ రాజకీయ సంబంధించిన అవినీతిని అన్నింటినీ కూడా నేను అణచివేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. ప్రజలకు జవాబుదారితనంగా ఉంటాను. ఈ 10 ఏళ్లలో మీకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ మినిస్టర్లు కానీ ఎక్కడైనా కూడా పొలిటికల్ కరప్షన్ ఏమైనా ఉందా మీరు ఒకసారి ఆలోచించాలి. ఎక్కడ కూడా మీకు సింగిల్ కూడా మీకు నోట్ కనపడదు. ఎక్కడ స్కాండల్ మీకు ఎక్కడ కనపడదు. అట్లా ఆ రకంగా ఆయన పాలన జవాబుదారితనం పాలన కొనసాగించిన విషయం ఉన్నది. ఇక మీరు జ్యుడిషియరీ విషయానికి వచ్చినప్పుడు మన డెమోక్రసీలో అటు జ్యుడిషియరీ కానీ, అటు అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇటు లెజిస్లేషన్ కానీ, ఈ 3కి సంబంధించిన దేని ప్రతిపత్తి దానికి ఉంటుందన్న విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఈ జ్యుడిషియరీకి సంబంధించిన విషయంలో కూడా చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. మీరు కొంచెం గమనించాల్సిందా, ఈ దేశంలో పొలిటికల్ కేసులు కానీ, లేకపోతే SC ST కేసులకు సంబంధించిన కానీ వీటన్నిటి కూడా స్పెషల్ కోర్టులో ప్రత్యేకంగా చేసి ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టి ఈ కేసులన్నింటినీ కూడా వెంటనే జడ్జిమెంట్ తొందరగా ఎంక్వైరీ పూర్తి చేసి దానికి సంబంధించిన తీర్పు ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు CJ గారు ఇవ్వడము, ఆ సుప్రీంకోర్టు CJ ఆదేశం మేరకు అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేకంగా స్పెషల్ కోర్టులు ఏర్పాటు చేసి ఎవరైతే పొలిటికల్ కేసులో ఎవరైతే ఉన్నారో అవినీతి పరులు కానీ లేకపోతే సంబంధించిన ఆ ఏ కేసులు అన్నింటినీ కూడా అన్ని జిల్లాల నుంచి ఒకే కోర్టు కిందకి తీసుకొచ్చి వెంటనే విచారణ జరుపుతున్నారు. చాలా కేసులు ఇప్పటికీ డిస్పోజ్ అయిపోయినాయి. చాలా కేసులు డిస్పోజ్ అట్లా దేశవ్యాప్తంగా అదే జరుగుతున్నది. ఇది పొలిటికల్కి సంబంధించి. ఇక రిఫార్మ్స్ మనము ఈ లాలో రిఫార్మ్స్ ఏ రకంగా వచ్చినా మనం చూస్తున్నాం. చట్టంలో అనేకమైన చట్టాలు ఇటువంటివి ఉండడం వల్ల డ్రాగింగ్ అవుతుందని చెప్పని కొన్ని కార్మిక చట్టాలు కానీ ఈ చట్టాలన్నింటినీ కూడా తగ్గించేసి మొత్తం తీసేసి లిమిటెడ్గా చేసి ఆ కేసులన్నీ కూడా సత్వర పరిష్కారం కోసము ఈ చట్టాలు ఈజీగా చేసింది. అంటే ముఖ్యంగా కార్మికులకు కానీ ప్రజలకు కానీ అనేకమైన చట్టాలు ఒకదానికొకటి 100 సెక్షన్స్ ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని లిమిట్గా చేసిన విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా ఈ జ్యుడిషియరీలో మీరు అంటున్నారు, జ్యుడిషియరీకి సంబంధించి సరే మన నేరస్తుడికి 2 అవకాశాలు ఉంటాయి. నేరస్తునికి శిక్షించే అవకాశం ఏ రకంగా ఉండదో ఆ నేరస్తుడు నేను కాదని చెప్పుకునే అవకాశం కూడా మన భారత రాజ్యాంగం కల్పించింది. కాబట్టి ఈ వాదనలు కానీ ఇవన్నీ కూడా దాని ప్రకారం జరుగుతున్నాయి. కానీ దానికి ప్రధానమంత్రి లేకపోతే లెజిస్లేషన్ చేసే అవకాశం ఉండదు. జ్యుడిషియరీకి సంబంధించిన చట్ట ప్రకారము న్యాయ వ్యవస్థ ఏ రకమైన చర్యలు తీసుకున్నది. పొలిటికల్ కరప్షన్ కానీ ఇతర విషయంలో కూడా ఈ మ్యాక్సిమం ఇప్పటికే అన్ని కేసులు సత్వరంగా పూర్తవుతున్నాయి.